డ్రగ్స్ అంతమైపోయింది అనేది ఒక భ్రమ. డ్రగ్స్ లేదు ఈ హైదరాబాద్లో, ఈ తెలంగాణలో, ఈ భారతదేశంలో అనేది కేవలం ఒక కల్పితం మాత్రమే. విచ్చలవిడిగా డ్రగ్స్ ఉన్నది, అది మొత్తం పాతాల్లోకి వేళ్ళలాగా పేరుకుపోయి కూరుకుపోయి ఉన్నది. దాన్ని అంత సులభంగా మీరు బయటికి తీయలేరు. నిరంతరం డ్రగ్స్ మీద పనిచేస్తే కానీ ఆ డ్రగ్స్ ఇట్లా ఏదైనా ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు టాస్క్ ఫోర్స్ వాళ్ళకో వాళ్ళకో వీళ్ళకో ఎక్సైజ్ వాళ్ళకో ఎవరికో ఒకరికి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు ముంబై పోలీసులకు ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తే వాళ్ళు ఈడికి రావడం, ముంబైలో ఏదో ఉందని చెప్పేసి హైదరాబాద్ పోలీసులకు ఏదో ఇన్ఫర్మేషన్ వస్తే వాళ్ళు ఆడిపోవడం, ఏదో అంటే రమ్మని పిలిస్తే చుట్టాలు వచ్చి ఇంత భోజనం తినిపోయినట్టు పనులు చేస్తే కావు. పట్టుబట్టి టార్గెట్గా ప్రతిరోజు ఒక స్పైని పెట్టి మఫ్టీలో తిరిగి అన్ని పనులు చేస్తే డ్రగ్స్ని అంతం చేయగలుగుతాం. అంత నిబద్ధతతో పనిచేస్తారా? చేయరు. అంటే ఏమనుకోకుండా దీన్ని మళ్ళీ సెన్సిటివ్గా తీసుకోవద్దు. ఇప్పుడు 30,000 మంది పోలీసులను ఇక్కడ ఏర్పాటు చేశారు కదా. దేశంలో కేవలం 30,000 మంది లేరుగా, రాష్ట్రంలో 30,000 మంది లేరుగా. ఇంకో 30,000 మందిని స్పెషల్గా డ్రగ్స్ మీద పంపిండ్రి. కేవలం డ్రగ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి వాటన్నిటిని బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేయమని 30,000 మందిని అడిషనల్గా పెట్టుండ్రి.